శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి, దీన్నే వైకుంఠ చతుర్దశి అంటారు. వైకుంఠ చతుర్దశి నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి, వైకుంఠ చతుర్దశి ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ చతుర్దశి, రాత్రి 9:38 వరకు. నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 12:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు తులలోను, కుజ బుధులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలుంటాయి గనక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేయటం లేదా స్థిరాస్తులు తీసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ఎటువంటి మార్పులు కూడా గోచరించటం లేదు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు వీరి పనులన్నీ కూడా ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారు మాత్రం ఈరోజు అనేక విషయాలలో వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో వీరికి సానుకూలత, అనుకూలత, గృహ సంబంధమైన వ్యవహారాలు అనుకూలించటం, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారికి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలత, వీటన్నిటితో పాటు ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు, ముఖ్యంగా స్త్రీలకి అనేక విషయాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావడంతో పాటు వీరు ఆశించినట్టుగా వీరికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పరంగా అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి అనుకూలత, అలాగే నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, ముఖ్యంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు వైకుంఠ చతుర్దశి సందర్భంగా విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. వృత్తిపరమైన అవరోధాలను అధిగమించే ప్రయత్నం అనేది చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేస్తున్న వృత్తిలో చక్కటి గుర్తింపు లభించే అవకాశాలతో పాటు అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. వారి పేరు మీద గనక మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటే అవి కూడా మీకు మంచి ఆర్థికంగా అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది.
వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటుగా మీరు గనక నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా, నూతన భాగస్వామ్యం గురించి మీరు ప్రయత్నిస్తున్నా అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు వైకుంఠ చతుర్దశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వారిని అర్చించటం, పూజించటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మీ యొక్క సంతానము గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే అందులో వీరికి చిన్న అవరోధాలు కలిగే అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. దీంతో పాటు విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత అనేది తక్కువగా గోచరిస్తోంది. ముఖ్యంగా పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు మాత్రం అధిక శ్రద్ధను కనబరచాలి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉండటం, అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి ఈ రోజు గోచరిస్తున్నాయి. అయితే పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క శ్రేయోభిలాషుల నుంచి చక్కటి సలహాలు, సూచనలు వినటము, అవి మీరు పాటించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు వైకుంఠ చతుర్దశి సందర్భంగా వీరు నారాయణ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఆర్థిక పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అలాగే మీరు కోరిన విధంగా వారు ప్రతి పనిలోనూ కూడా ఉత్తీర్ణత సాధించటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ఆశాజనకంగా గోచరించడం లేదు. అలాగే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి మీ వ్యాపారాభివృద్ధి గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు ఆర్థిక పరమైన విషయాలలో వీరికి సానుకూలమైన పరిస్థితులు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, మీకు ప్రత్యేకించి మంచి పేరు ప్రఖ్యాతులు లభించటము, అలాగే మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభించటము, అవార్డులు, రివార్డులు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు వైకుంఠ చతుర్దశి సందర్భంగా భజగోవిందం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి చేయటం, అలాగే ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటం, మీరు పట్టుదలతోటి ప్రతి పనిని కూడా తీసుకొని పూర్తి చేయటం వలన తగిన విధంగా మీకు గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఆర్థిక పరంగా కూడా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీటన్నిటితో పాటు ముఖ్యంగా సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మాత్రం మీరు తగు విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు గనక స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు వైకుంఠ చతుర్దశి సందర్భంగా నారాయణాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు చేతికి అందే అవకాశాలు, కుటుంబ సభ్యులతోటి మాత్రం వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు, కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మీరు ప్రయత్నం అనేది కొనసాగించాలి.
పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలకు సంబంధించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు విషయాల్లో జాప్యం కలుగుతున్నా కూడా పట్టుదలతోటి ఆ కోర్టు సంబంధంగా ఉండే విషయాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. తులారాశి వారు ఈరోజు వైకుంఠ చతుర్దశి సందర్భంగా దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు స్థిరాస్తి వ్యవహారాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతోటి వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండటం, అలాగే వారికి కూడా తగిన విధంగా సహాయం చేయటం వలన మీకు మీ పనుల విషయంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అధిక ఒత్తిడి అనేది గోచరిస్తోంది. ఆర్థిక పరమైన విషయాలలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నా ఈ రోజు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఎక్కువగా వీరి యొక్క సంతానము, వారి యొక్క అభివృద్ధి, అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితం వీటిపైన మీరు ఆసక్తిని ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. అలాగే తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ధన్వంతరి స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా వీరి యొక్క సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క సంతానము గురించి, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా కొంత ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఉంటాయి గనక తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే తగు విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు, వీరికి మాత్రం ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభించే అవకాశాలు, ఆర్థికంగా మీకు పురోగతి అనేది సూచిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం అనేక విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన వ్యయం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులకి, మీ యొక్క స్నేహితులకి కూడా మీరు ధన సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీకు నరఘోష, నరదృష్టి లాంటివి అధికంగా ఉండటం వలన శారీరకంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ముఖ్యంగా మీ సంతానము, వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు మాత్రం అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో ఈ రోజు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న మీరు సానుకూలంగా, సమయానుకూలంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు, ఆర్థిక పరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి.
దీంతో పాటు కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ సంతానము వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలపైన మీరు అధిక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులకి ముఖ్యంగా మీరు గనక గవర్నమెంట్ సంబంధంగా వ్యాపారాలు చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఇంకా కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విశేషంగా గుర్తింపు లభించే అవకాశాలు, అలాగే వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యులకి సంబంధించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, ఎప్పటి నుంచో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే తీర్థయాత్రలు, దైవ దర్శనము, నదీ స్నానాలు వీటిపైన ఆసక్తిని చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ముడుపులు కానీ లేకపోతే మొక్కుబడులు కానీ వీటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు గనక మీ స్థిరాస్తులు లాంటివి అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే మీరు గనక ఎటువంటి పనులు తలపెడుతున్నా ఆ పనులకు సంబంధించి మీకు మంచి మార్గాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్లో ఉన్న, రియల్ ఎస్టేట్లో ఉన్న, లేకపోతే లిటిగేషన్లకి సంబంధించి వ్యాపారాలు చేస్తున్న వీరికి కూడా పనులు ముందుకు సాగే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఇక్కడ వీరికి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దీంతో పాటు పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తారు. మీ పేరు మీద గనక ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా అవి మీకు ఆర్థికంగా పురోగతిని సూచిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక శుక్ల చతుర్దశి, దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శించిన రోజు కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలతో, కుశోదకము అంటే దర్భజలాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే శివుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకుంటే కూడా శివానుగ్రహం వల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఈరోజు సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం లేదా శివాలయ ప్రాంగణంలో దీపదానం చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ప్రధానంగా ఒక రాగి ప్రమిద లేదా ఇత్తడి ప్రమిదలో నువ్వుల నూనె పోసి శివాలయ ప్రాంగణంలో దీపదానం ఇచ్చినట్లయితే వైకుంఠ చతుర్దశి సందర్భంగా శివకేశవులిద్దరి అనుగ్రహానికి పాతులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అటు బ్రహ్మాండాన్ని, ఇటు పిండాండాన్ని, బ్రహ్మాండంతో పిండాండాన్ని, పిండాండంతో బ్రహ్మాండాన్ని నడిపేదెవరు? శివుడు. అది నర్తనం అంటే. అది నటరాజస్వరూపము అన్న మాటకు అర్థం. అది సమన్వయం అవ్వలేదనుకోండి, ఆ భూతం పడిపోయిందంటారు. బ్రహ్మాండంలో ఉన్న గాలి పిండాండం పుచ్చుకోలేదనుకోండి, పుచ్చుకుంది విడిచిపెట్టలేదు, విడిచిపెట్టింది పీల్చుకోలేదు, పడిపోయింది. ఇప్పుడు ఈ పడిపోయిన శరీరాన్ని ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. పిండాండములన్నీ బ్రహ్మాండంలో కలిసిపోవాలి, లేకపోతే భయంకరమైపోతుంది సమాజం. మనం చూడలేము. ఇక ఎక్కడ చూసినా శవాలు అలాగే ఉండిపోయి అనుకోండి, కళేబరాలు ఎలా నడుస్తాం? కాలు తీసి కాలు వేయలేం. బ్రహ్మాండంగా మారుస్తాడు ఈశ్వరుడే. అందుకని బ్రహ్మాండ పిండాండ సమన్వయ శక్తిగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అవుతాడు. 3 పేర్లుగా మారుతాడు. ఆ మారణం నటరాజ సభ, అది చిత్ సభ, కనక సభ అంటారు. ఒక మహారాజు ఆ సభకి బంగారు తాపడం చేశాడు, అంత కనక సభ అయింది. అది అక్కడే పౌరాణికంగా అయితే అమ్మవారికి అయ్యవారికి పోటీ వచ్చింది. మన ఇద్దరిలో నాట్యంలో ఎవరు గొప్ప? ఎందుకంటే శక్తి కదూ అమ్మవారు. శక్తి అంటే కదిలితేనే ప్రయోజనం, కదలకపోతే శక్తికి ప్రయోజనం ఉండదు. ఆయనకి చాలా తెలుసండి, ఏమీ చెప్పడం ఏమిటి ఉపయోగం?
ఆవిడికి బ్రహ్మాండమైన పాటలు వచ్చండి, ఒక్కటి పాడదు, ఏమిటి ఉపయోగం? ఆయనకి చాలా ఓపిక ఉందండి, ఏ గుడికి ప్రదక్షిణం చేయడం, ఏమిటి ఉపయోగం? శక్తికి కదలిక లేకపోతే ఉపయోగం లేదు, శివుడు కదిలితే ఉపయోగం లేదు. శివుడు అంటే తనలో తాను రమించడం. కదలికలన్నీ చివరికి ఎక్కడికి వెళ్ళాలి? కదలిక లేని స్థితికి వెళ్ళాలి. పూజ చేసావు, బతికున్ననాళ్ళు పూజే. పూజ చేస్తూ చేస్తూ భగవంతుని యొక్క పాదముల మీద పువ్వు వేస్తుండగా భగవంతుని యొక్క పాదము మనసులో కనపడితే కన్నులు మూతలు పడిపోయి ఆనందధారలు కన్నుల వెంట కారిపోతూ అలా కదలకుండా ఉండిపోయి లోపల ఏనాడు భగవత్పాదాన్ని దర్శనం చేశావో ఆనాడు నీ జీవితం ధన్యమైంది. అంటే కదలికలన్నీ కదలికలు లేని స్థితికి వెళ్ళిపోతే శివుడు, మళ్ళీ కదలికలు వస్తే అమ్మవారు. తరంగాలన్నీ ఆగిపోయి అనుకోండి చెరువులో శివుడు, ఓ పైనుంచి చెట్టు మించి ఓ పండు కింద పడి తరంగాలు వచ్చాయనుకోండి మళ్ళీ అమ్మవారు. అమ్మవారు అయ్యవారిలో ఉంటారు, తరంగాలు చెరువును వదిలిపెట్టి బయట ఉండవు. తరంగాలు శివుణ్ణి ఆశ్రయిస్తాయి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితుం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. కారు యొక్క హార్స్ పవర్ వేరుగా ఉంటాయా? ఉండవు, రెండు ఒకటే. శివశక్తులు సమాగమ స్వరూపములై ప్రకృతి పురుషులై ఉంటారు. కదలడం ధర్మం, కదలిక లేనితనం శివస్వరూపం. అందుకే చిట్ట చివరి స్థాయిలో కదిలిపోతే వాడు శివుడు కాలేడు. అందుకే అమ్మవారు ఏం చేస్తుంది అంటే శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక, ధర్మాన్ని పట్టుకొని కదలగా కదలికల అవసరం లేని శివస్వరూపంగా మార్చేస్తుంది. తెరెత్తేసి మాయా అన్న అవనిక తీసి కలిపేస్తుంది. ఈ నిర్వహణ కొరకు నటరాజు అవుతాడు ఆయన. లేకపోతే ఆయనకి రాజశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ అన్న శబ్దం ఎక్కడైనా వాడితే అది సాధారణంగా విష్ణువు పట్ల ఉంటుంది తప్ప శివుడి పట్ల ఉండదు రాజశబ్దం.